పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు చెలరేగాయి. ఇప్పటికే ఇరాన్ పై దాడి చేసిన అమెరికా మరోసారి ఇరాన్ కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చాలా సమయం దాటిందని, ఇంకా ఆలస్యం చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇరాన్ చాలా సమయం తీసుకుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇరాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, యుఏఈలలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా అమెరికా ఇటీవల వైమానిక దాడులు చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇరాన్ ప్రతి దాడులు చేయటం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ ప్రధాని కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన అలీ అల్ సలేం ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడులకు తెగబడింది. అలాగే జోర్డాన్లోని అజ్రాక్ వద్ద ఉన్న మువాఫక్ సాల్తీ ఎయిర్ బేస్ తో పాటు అమెరికా కమాండ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. అప్రమత్తమైన జోర్డాన్ సైన్యం ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చివేసింది.